నమస్తే. నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయము ఏ విధంగా అంటే నేను చూపిస్తాను ఇందులో. నిన్న నేను జబర్దస్త్ గురించి మాట్లాడాను. నేను ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏ విధంగా జబర్దస్త్లో కొనసాగుతుందని చెప్పేసి. సో ఇంకొక విషయం, ఆ రోజు నాకు ఫోన్ చేశారు. నేను ఆఫీస్కి వెళ్ళకముందు నాకు ఫోన్ చేశారు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, షార్ట్స్లో చూడండి. ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్తే యాజ్ యూజువల్ స్క్రిప్ట్స్ నేను రాసుకున్నా, వెళ్ళాను, చేశాను. కానీ నాకు కాల్ చేయగానే ఆంధ్ర పర్సన్స్ ఉన్నారు. ఎవరండి సురేష్ గారండి అండి, రావాలండి, ఆఫీస్కి వస్తారండి అండ్ అప్లై చేశారు కదండి, వస్తారండి అని చెప్పేసి. ఈ స్లాంగ్ నాకు తెలుసు, నెల్లూరు మేబీ చిత్తూరు ఏదో ఉండొచ్చు మేబీ. నేను భాషను దీన్ని నేను అగౌరవపరచుకోవట్లేదు, బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదే లాంగ్వేజ్ అన్న. ఇప్పుడు మా తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో, ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నటువంటి నా తెలంగాణలో ఎవరు కూడా ఇవాళ నా హైదరాబాద్లో ఉంటూ, మా హైదరాబాద్లో తిరుగుతూ చేస్తూ, మా హైదరాబాద్ వల్ల చూసే డబ్బులన్నీ మీరు తీసుకుంటూ, ఇవాళ మాలాంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారంటే మిమ్మల్ని ఏం చెప్పాలి? అక్కడ అసిస్టెంట్ నుంచి, ఆఫీస్ బాయ్ నుంచి, సెక్యూరిటీ గార్డ్స్ నుంచి అందరూ ప్రతి ఒక్కరూ ఏపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మాకు తెలంగాణ వచ్చి ఏం లాభం? ఇవాళ అక్కడికి వచ్చిన వాళ్ళలో దాదాపు నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు సుమారు ఒక 20 మంది ఉంటే అందులో ఓ 17 మంది దాకా ఏపీకి చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళంత కాన్ఫిడెన్స్తో వస్తారు వాళ్ళు. ఎందుకంటే మీది ఎక్కడంటే మాది విజయవాడ అంటే సరే అయిపోయిందండి, లోపల పని అయిపోతుంది. మాది రాజమండ్రి అయితే అయిపోతుంది. వాళ్ళది ఆకువీడు అయితే ఆకువీడరికని తెలుసు సార్. ఇవాళ నా తెలంగాణలో కరీంనగర్కి ఎంతమంది తెలుసు, సిరిసిల్ల ఎంతమంది తెలుసు, సిద్దిపేట ఎంతమంది తెలుసు, బోధన ఎవరికి తెలుసు, గజ్వేల్ ఎవరికి తెలుసు, మా పాలకుర్తి ఎవరికి తెలుసు, మా తొర్రూరు ఎవరికి తెలుసు, మా మహబూబాబాద్ ఎవరికి తెలుసు, మా మంచిర్యాల ఎంతమంది తెలుసు. ఇవాళ మా కామారెడ్డి తెలుసా ఎవరికైనా, రంగారెడ్డి తెలుసా, నిజామాబాద్ తెలుసా ఎవరికైనా, ఎంతమంది తెలుసు ఈ జిల్లాలన్నీ? ఎన్ని సినిమాలలో చూపించారు మీరు? ఇవాళ మీరు రాజమండ్రి, అమలాపురము, అనకాపల్లి, ఈ చిన్న చిన్న గ్రామాలు కూడా ఇవాళ సినిమాలలో చూపించుకుంటూ పెద్ద హైలైట్లు చేయించుకున్నారు. ఇవాళ ఏ విధంగా మా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆ రోజు మీరు ఎంత డామినేట్ చేశారనేది ఈరోజు కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా మా ఉన్నటువంటి ఈ నాయకులు కూడా మీకే వత్తాసు పలకడం, మీకే సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో నాకు జరిగినటువంటి సంఘటన ఇలాంటిది, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ.